What is positive feedback? What is positive feedback? Gain ఏ ఉంది ఇట్లా అవుట్పుట్ ఈస్ అగైన్ యాడెడ్ ఇక్కడ యాడెడ్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1 అని అనుకోండి. సో ఇది ఒక 10 టైమ్స్ అవుతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో బయటకు వచ్చిన ఏమవుతుంది 10 అవుతుంది. 1 into 10 10. నా 10 ఇక్కడికి వచ్చింది. ఫ్రాక్షన్ తీసుకోకుండా ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం అనుకుందాం. ఫ్రాక్షన్ కి డివైడ్ బై 10 తీసుకుందాం. అప్పుడు బయటకి ఎంత వస్తుంది? ఆ 10 ఇక్కడికి వచ్చి 1. మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఆల్రెడీ 1 కి ఇంకో 1. అప్పుడు ఏమైతే 2. సో బయటకి ఎంత వస్తుంది 20. మళ్ళీ ఇక్కడికి వస్తే సో 2. మళ్ళీ ఇక్కడికి వస్తే 1 + 2 3. 3 అంటే 30. చూడలేదు. సో యూజువల్ గా దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో ఇనిషియల్ స్లోగా ఇలా ఈ పాయింట్ లో గ్రాఫ్ తీసుకుంటా ఉంటాం. ఫస్ట్ ఎంత ఉంది 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, నెక్స్ట్ 40, 50, 60 వెళ్ళిపోతుంటుంది. అంటే ఇలా ఒక గ్రాఫ్ ఇలా ఉండింటే ఇలా ఉండింది అనుకో. ఒకవేళ పాజిటివ్ వాల్యూ ఇచ్చామనుకో, మనం పాజిటివ్ వాల్యూ ఇచ్చామనుకో 10 అట్లా 10, 20, 30, 40, 50, 60 ఎట్లా వెళ్తారు. నెగిటివ్ వాల్యూ ఇచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ -1 ఇచ్చిందంటే అప్పుడు -10 -20 ఇలా. సో ఒకవేళ సైనసాయిడల్ సిగ్నల్ ఇచ్చిందంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఇలా ఉన్న సైనసాయిడల్ సిగ్నల్ ఇలా ఇలా పైకి అంటే నేను ఇన్పుట్ గా ఇచ్చింటే ఇట్లా. సో దిస్ ఈజ్ అంటే పెరుగుతూ పోతుంది, ఇది పెరుగుతూ పోతుంది. దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్. టైం వర్సెస్ వోల్టేజ్ గ్రాఫ్, అవుట్పుట్ వోల్టేజ్ గ్రాఫ్ చూసుకోండి. ఓకేనా. దీనివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ 1 అనేది ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చా, 1 అనేది ఒక్కసారి ఇచ్చా. మళ్ళీ నేను ఇవ్వట్లే, ఇంకా 1 ఆఫ్ చేసా. 1 ఒకసారి ఇచ్చా, మళ్ళా ఈ 1 అనేది ఇన్పుట్ ఇవ్వట్లే. ఐ మీన్ టు సే నౌ ఇన్పుట్ అనేది నేను ఓన్లీ 1 టైం ఇచ్చా, ఓన్లీ 1 టైం ఇచ్చా, మళ్ళీ ఆఫ్ చేశా. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తున్నా, ఇన్పుట్ ని కంటిన్యూస్ ఇస్తూనే వస్తా. అప్పుడు ఏమైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇచ్చాను అనుకో, 1 ఇచ్చాను, ఏమైతే 10, ఇది 10, ఇది బయటకు వచ్చి 10, మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 వచ్చింది. సో ఇప్పుడు ఈ 1 ఇవ్వగానే ఆఫ్ చేశా. అప్పుడు ఎంత వెళ్తుంది ఇన్పుట్ 1 వెళ్తుంది. నా ఈ 1 ఇలా వెళ్తే మళ్ళా 10 అయితే మళ్ళీ ఇక్కడ యాడ్ అయితే మళ్ళీ 1. సో ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఈ 1 ఆల్రెడీ ఏదైనా ఉందో అది యాడ్ అయ్యి ఇంక ఇట్లా కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది, ఆఫ్ అయిపోకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఇన్పుట్ అనేది ఆల్వేస్ ఉండాలి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ఇన్పుట్ అనేది కాసేపు ఉండి మళ్ళీ లేకపోయినా కూడా రన్ అవుతూనే ఉంటుంది మిషన్. పాయింట్. సో ఇప్పుడు అంత ఇప్పుడు 1, 10, 20, 30, 40 ఇలా పెరగదు, ఇలా పెరగదు. ఒక్కసారి వచ్చాక 1 లాగా ఇంక ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇంక 1 ఇలా కంటిన్యూస్ గా తిరుగుతుంటుంది. అంటే కాసేపు అన్స్టేబుల్ ఉంటుంది కొంచెంసేపు, మళ్ళీ కాసేపు అయ్యాక స్టేబుల్ అవుతుంది. సో దీని గ్రాఫ్ నేను గీస్తే ఇలా కొంచెం ఇలా ఉండి ఇలా మళ్ళీ ఇలా పైకి వెళ్ళాక ఒకసారి ఇలా కాన్స్టెంట్ గా ఇలా తిరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం ఇనిషియల్ గా అన్స్టేబుల్ కాసేపు ఉండి ఇన్పుట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఇట్లా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇస్ దట్ ఫైన్? ఇలా చేసుకోవచ్చా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో? సో ఇలా కంట్రోల్ గా కానీ మనం చేసుకోగలిగితే దీన్ని మనం ఆసిలేటర్స్ గా వాడుకోవచ్చు. సో ఇన్పుట్ అనేది లేకుండానే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ అనేది అంటే ఒక్కసారి ఆన్ చేసి వదిలేసామంటే ఇన్పుట్ అనేది లేకుండానే అవుట్పుట్ మనం ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదన్నా టెస్టింగ్ పర్పస్ కి ఏదైనా ల్యాబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ తయారు చేసి పెట్టి ఒక యాంటీనా తయారు చేశా. యాంటీనా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయాలంటే సరే మైక్ తయారు చేశాను. మైక్ అంటే నేను మాట్లాడితే అది సిగ్నల్ యాంప్లిఫై అవుతుందా చెక్ చేయాలి. సో ఇప్పుడు మనిషి లేని అది కదా చెక్ చేయడానికి. అప్పుడు నేనేంటి ఆసిలేటర్స్ వాడి ఆర్టిఫిషియల్ గా ఒక సిగ్నల్ ని జనరేట్ చేసి టెస్ట్ చేస్తా. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అంటే మనకు ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ ఆసిలేటర్ ఎందుకంటే ల్యాబొరేటరీ పర్పస్ కి, అంటే వర్చువల్ గా సిగ్నల్ మనం క్రియేట్ చేసుకొని దాన్ని కంటిన్యూస్ ఇస్తూనే ఉంటాం చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు మొబైల్ కొనుక్కున్నాం, ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ మొబైల్ ఫోన్ 1 గంట మాట్లాడితే ఎంత బ్యాటరీ డిశ్చార్జ్ అయితే చూస్తాం. ఒక 24 గంటలు మాట్లాడితే ఎట్లా పనిచేస్తుందో చూడాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది.
అప్పుడు 24 గంటలు నువ్వు నిజంగా మాట్లాడగలవా? మనిషి చేయలేడు అది, ఒక మిషన్ చేయగలదు, 24 గంటలు పంపించగలదు. అప్పుడు 24 గంటలు నువ్వు మాట్లాడుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ గా సిగ్నల్ జనరేట్ చేయగలదు. అది చేయగలిగింది ఓన్లీ ఎవరు? ఆసిలేటర్. ఎందుకంటే నీకు ఇన్పుట్ అవసరం లేదు. ఒక్కసారి ఆన్ చేసి పెట్టేసామనుకో సిగ్నల్ ఇంకేమవుతుంది, వెళ్తూనే ఉంటుంది, కంటిన్యూస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది 24 గంటలు టెస్ట్ చేయొచ్చు, 34 గంటలు టెస్ట్, ఎంతసేపు అయినా టెస్ట్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ ని మీరు టెస్ట్ చేయాలంటే ల్యాబొరేటరీలో నిజంగా మనిషి మాట్లాడుతూ చెక్ చేయడు, ఒక గేమ్ ఆడుతూ చెక్ చేయడు. ఏం చెక్ చేస్తారు, ఎలా టెస్ట్ చేస్తారు? ఒక ఆసిలేటర్ నుంచి సిగ్నల్ ఇచ్చేసి ఇస్తారు. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాడు అంటే ఎవడో రోజు మొబైల్లో, అంటే ఒక మొబైల్ కనిపెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలు గేమ్ ఆడుతుంది, ఒక రోజు మొత్తం గేమ్ ఆడదు. అప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది టెస్ట్ చేయాలనుకో మీరు. అప్పుడు ల్యాబ్ లో ఎట్లా చేస్తారంటే ఫస్ట్ 10 నిమిషాలు ఒక ఆసిలేటర్ నుంచి సిగ్నల్ పంపిస్తారు, మరి ఫ్రీక్వెన్సీ పెంచుతారు. అంటే ఎక్కువ వాడుతున్నాడు వాడు, టైప్ టక్కటక్కగా కొడుతున్నాడు కీబోర్డ్, ఎక్కువ అంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఫ్రీక్వెన్సీ పెరిగింది, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ పెరిగాయి. అప్పుడు ఫోన్ ఎలా పనిచేస్తే మళ్ళీ రిజల్ట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం. సో దాన్ని బట్టి కంపెనీ వాళ్ళు ఒక ఫోన్ కి వారంటీ ఎన్ని రోజులు ఇవ్వాలి, గ్యారంటీ ఎన్ని రోజులు ఇవ్వాలి అని చెప్తారు. మీకు తెలుసా, ఒక ఫ్యాన్ కనిపెట్టారు మీరు కొనుక్కున్నప్పుడు దాని మీద వారంటీ గ్యారంటీ అని 2 ఉంటాయి. నో అండ్ డోంట్ నో. ఫ్యాన్ కి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కున్నారనుకోండి, దానికి వారంటీ గ్యారంటీ అని ఇస్తారా? 6 months గ్యారంటీ. 6 months అనేది వాడు ఎట్లా ఫిక్స్ చేస్తాడు? మీరు ఒక బ్యాటరీ కొనుక్కున్నారు, టచ్ స్క్రీన్ కొనుక్కున్నాడు, వాడు ఏమంటాడు, టచ్ స్క్రీన్ వాడు మీకు 1 సంవత్సరం వారంటీ అని ఇస్తాడు, కొంతమంది లైఫ్ టైం వారంటీ అని ఇస్తారు. మీకు యాక్చువల్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళు వారంటీ అంటున్నారో గ్యారంటీ అంటున్నారో తెలియదు. దీని 2 words called as వారెంట్, గ్యారెంటీ. వారెంట్ అంటే వాడు మీకు వారెంట్ అంటే ఒకవేళ అది కానీ వాడు చెప్పిన దానిలో కానీ పని చేయకపోతే మీరు వెళ్తే కొత్త పీస్ ఇచ్చేయాలి. గ్యారెంటీ అంటే వాడు జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు అంటే గ్యారెంటీగా పనిచేసుకోవాలి. సో మీరు వెళ్ళి తీసుకెళ్ళి మాత్రం మీకు ఎన్నికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారంటీ అంటే ఇట్ ఈస్ కోర్టు, మీరు కోర్టుకి వెళ్ళినా కూడా మీకు అది ఎన్నికి కొత్త వస్తువు తీసుకొస్తారు. ఇప్పుడు ట్రిమ్మర్ కొనుక్కున్నారు మీరు, దాని మీద వారంటీ రాశారా గ్యారంటీ రాశారు చూడండి. వారంటీ అంటే ఇట్ విల్ బి రిప్లేసబుల్ ప్రాబ్లం వస్తాయి. గ్యారంటీ అంటే వాడు నీకు చెప్తాడు కంపెనీ నుంచి 10 ఏళ్ళ గ్యారంటీ పోవని, నువ్వు పక్కన పని చేయకుండా పోయినావు అనుకో, నా తెలియదు ఒక గ్యారంటీ చెప్పాను నేను అంతే, నీకు ఇవ్వాలని రూల్ ఏం లేదంటాడు. కాన్ రిపేర్ చేయిస్తాను చార్జెస్ పెట్టుకోమంటాడు. సో ఇది డిఫరెన్స్. సరే ఇది 10 ఏళ్ళు పెట్టుకోవాలా 3 years పెట్టుకోవాలా, వాడికి ఎలా తెలుస్తుంది? అంటే వాడు 3 సంవత్సరాలు వాడు చెక్ చేసి ఉంటాడా? 10 years రాయాలి, అది ఏదో నెంబర్ రాసేస్తాడా? ఒక నెంబర్ రాయాలి కదా దాని మీద, ఆ నెంబర్ని ఎలా ఫిక్స్ చేసుకుంటాడు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆసిలేటర్స్. ల్యాబ్ లో వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీతో ఇంతసేపు వర్క్ చేస్తే ఎంత అవుతుందో టెస్ట్ చేస్తారు. అంటే మనిషి టెస్ట్ చేయడు, ఫ్రీక్వెన్సీతో ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి ఆసిలేటర్స్ క్రియేట్ చేస్తారు. ఆసిలేటర్స్ కన్నా ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఈ సిగ్నల్ ని నువ్వు ఒక్కసారి ఇంత కంటిన్యూస్ ఇస్తూ ఉండాలంటే నువ్వేం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వదిలేసావంటే ఫస్ట్ స్టార్ట్ చేసా వదిలేస్తుంటారు. ఓన్లీ సరే ఈ సిగ్నల్ ఏమైనా అవసరం నాకంటే జస్ట్ ఒక సిఈ యాంప్లిఫైర్ ఒకసారి ఆన్ చేసి ఇన్పుట్ ఇవ్వకుండా వదిలేసాం అనుకో, లూప్ లో పెట్టేసాం అనుకో, మామూలు సిగ్నల్ ఎలా ఉంటుంది యూజువల్ గా, ఇది యాంప్లిఫైర్ అంటే సిఈ యాంప్లిఫైర్ అనుకోండి. సో ఇది ఇన్పుట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ అవుట్పుట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇంతకుముందు మీరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది ఓకేనా. ఇప్పుడు ఈ ఇన్పుట్ అవసరం లేదు, జస్ట్ అవుట్పుట్ తీసుకుంటూ ఉండిపోవచ్చు హ్యాపీగా. సార్ మరి ఏం నేను ఇవ్వకుండానే దీని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది సార్? ఏం ఇవ్వకుండా ఎందుకున్నాను? ఇదొక సర్క్యూట్ ఉందా, దీనిపైన పీజీసీ పవర్ సప్లై ఉందా? ఆ పవర్ ఉంటే తిరుగుతుంది. మిక్సీ ఆన్ చేశారు, మిక్సీ ఆన్ చేయాలంటే పవర్ లేదు దాంట్లో ఉంది కదా. ఈ పవర్ దిస్ డీసీ విల్ గివ్ యూ దిస్ అవుట్పుట్. మరి నాకు డీసీ ఇలా కాన్స్టెంట్ గా ఉంటాయి కదా డీసీ అంటే, మరి ఇక్కడ నాకు ఆసిలేటింగ్ ఇలా పిచ్చి పిచ్చిగా వస్తుంది హ్యాపీగా. అవును, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. అలా డీసీ సిగ్నల్ ని ఏసీ సిగ్నల్ గా కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆసిలేటర్. బట్ దీని ఓన్లీ అప్లికేషన్ ఇస్ టు హ్యావ్ ఈ బీటాని మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏ ఫ్రీక్వెన్సీస్ రావాలో డిసైడ్ అవుతుంది. యాంప్లిఫైర్ నువ్వేం మార్చుకోలేవు, సి యాంప్లిఫైర్ అట్లా పెట్టేస్తావు. జస్ట్ ఈ బీటానికి అడ్జస్ట్ చేసుకోవడం వల్ల నీకు ఎలా పెరుగుతుంది. సిగ్నల్ యాడ్ అవడానికి ఇక్కడ రిజిస్టర్ వాడడానికి, బీటా ప్లేస్ లో రిజిస్టర్ వాడడానికి ఒక రిజిస్టర్ పెట్టుకున్నాం. రిజిస్టర్ అంటే యూజువల్ గా సిగ్నల్ డిక్రీజ్ చేస్తుంది. అందుకని ఇక్కడ రిజిస్టర్ కావాలంటే ఇక్కడ ఏం పెట్టాలి, మీరు ఒక కెపాసిటర్ పెట్టాలి. కెపాసిటర్ అంటే విచ్ యాడ్స్ టు ఇప్పుడు ఓల్డేజ్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ ఎందుకు వస్తే మళ్ళీ యాడ్ అయితే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్
ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆసిలేటర్స్. ఓకేనా? ఫైనల్ గా వరకు కంక్లూషన్, ఆసిలేటర్ is a device which generates signals continuously without an input. ఇన్పుట్ లేగానే సిగ్నల్ ఇస్తుంది. సో బట్ ద సిగ్నల్ జనరేట్ అవ్వడానికి మనకి ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవట్లేదు, మెయిన్ ఇక్కడ ఇన్పుట్ తీసుకోవట్లేదు నువ్వు, అంటే ఇక్కడ తీసుకోవట్లేదు ఇన్పుట్, ఇక్కడ డీసీ సప్లై ఉంటుంది. హియర్ ద డీసీ సప్లై విల్ యాక్ట్ యాస్ ఎన్ ఇన్పుట్ టు ద ఆసిలేటర్, అది ఇన్పుట్. ఓకే, వాట్ ఇస్ ద ప్రాబ్లం హియర్ అని చెప్పాను, మీకు అర్థమైంది, అంతా బాగుంది. అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హియర్? ఇది సేమ్ ఇన్పుట్ మెయింటైన్ అయితే ఇట్లా కంటిన్యూస్ గా వస్తుంటది. కొంచెం డీవియేషన్ వచ్చిన, కొంచెం ఇట్లా పైకి పెరిగింది అంటే 1 కాస్త 1.1 అయింది అనుకో, ఈ లూప్ లో 1 ఇట్లా వస్తే 1 తిరుగుతుంది కంటిన్యూస్ ఇట్లా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి 1.1 వచ్చింది అనుకో, అంటే 0.1 నాయిస్ యాడ్ అయిపోయింది అనుకో, ఆ నాయిస్ మళ్ళీ ఏమవుతుంది, ఇంకో 10 టైమ్స్ అవుతుంది, ఇంకో 10 టైమ్స్ అవుతుంది, ఇంకో 10 టైమ్స్, మళ్ళీ ఇది కాస్త అన్స్టేబుల్ గా వెళ్తుంది. సో దాన్ని మీరు మెయింటైన్ చేయాలి, ఆ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. అంటే ఏదో సర్క్యూట్ డయాగ్రామ్ పెట్టేసి ఆసిలేటర్ తయారైపోయిందో తయారు కాదు, అది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకపోతే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, ఇది ఒక్కసారి దీనికన్నా ఇది కొంచెం పెరిగింది అనుకో మళ్ళీ పెరుగుతూ పోతుంది, దీనికన్నా ఇది కొంచెం తగ్గింది అనుకో మళ్ళీ ఏమైతే తగ్గుతూ వచ్చేస్తుంది. అంటే లూప్ అది, అర్థమైందా మీకు? ఇట్స్ లైక్ ఏ లూప్. సో ఇప్పుడు మీది ఏంటంటే ఇది కంట్రోల్ చేయాలి, ఇది మెయింటైన్ చేయాలి, ఇది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. ఇట్లా పైకి పోకూడదు, ఇట్లా కిందికి రావాలి, అది మీ రోల్. సో అది డిఫికల్టీ ఆఫ్ ఆసిలేటర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఇలా మీకు ఏమి మామూలుగా 1 + a బీటా అనేది మామూలుగా ఇప్పుడు అన్డిఫైన్ మామూలుగా AF = మామూలుగా ఫార్మ్ ఏంటి, 1 - a బీటా. దేనికి ఇది? యాంప్లిఫైర్ గెయిన్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ A0/1 - a బీటా. ఏ బీటాకి ఎప్పుడు ఇది 1 తీసుకుంటా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నాం. నాకు ఇట్లా అన్డిఫైన్ పిచ్చి పిచ్చిగా వెళ్తుంది అంటే ఏంటంటే ఇక్కడ ఇది 0 అయిపోయింది అన్నాను, 0. ఇది 0 అయిపోతే AF = A0/0. సంథింగ్ డివైడ్ బై 0 ఎంత? ఇన్ఫైనైట్ అనేది వస్తుంది. సో నాకు ఇది 0 అవ్వకుండా చూసుకోవాలి. సో ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ 1 - a బీటా అనేది ఒకవేళ 0 అయితే, సో ఏ బీటా కానీ 1 ఉంటే a బీటా = 1 అనే కానీ ఉంటే మీకు అప్పుడు మట్టుగా ఓన్లీ ఇలా ఛాన్స్ ఉంటాయి. సో అది ఒకవేళ ఇక్కడ ఏ బీటా వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీటా వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతే 1 - ఏ బీటాని 3 తీసుకోండి, 3 అనుకోండి, అప్పుడు ఏమైతే 1 - 3 అంతా -2 అవుతుంది. -2 అంటే A0/-2 అంటే గెయిన్ ఏమైపోయింది మీకు ఓవరాల్ విత్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ అయిపోయింది, అండ్ నెగిటివ్ సైడ్ ఇంక వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకని మీ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్, అంటే దానికన్నా పెరగకూడదు, దానికన్నా తగ్గకూడదు, అలా మెన్షన్ చేస్తాం. సో దేర్ ఆర్ 3 కండిషన్స్ ఫర్ దిస్. ఒక ఫస్ట్ థింగ్, మీకు ఆసిలేటర్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో కూడా ఆసిలేటర్ వస్తాయా? బాగుందా? నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి, గెయిన్ ఏమైతే నీకు తగ్గుతొస్తా అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, యూజువల్గా ముందు బాగుంటుంది ఇట్లా, మళ్ళీ తగ్గుతూ ఇక్కడ 0 అయిపోతుంది. సో దాంట్లో ఆసిలేటర్స్ క్రియేట్ చేయలేదు. సో ఇట్ షుడ్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్. సెకండ్ కండిషన్, ఇట్స్ గెయిన్ లూప్ గెయిన్ A బీటా = 1 ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఓకే ఇన్పుట్ ఎలా ఉందో, అంటే సరే ఫస్ట్ సిగ్నల్ ఎలా ఉందో సెకండ్ సిగ్నల్ కూడా అలానే ఉండాలి కదా. ఇది ఎలా ఉందో దీని పక్కన కూడా అలానే ఉండాలి. సో అంటే ఇది రెండు ఒకేలా ఉండాలి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైన్ సైడ్ చూపించకో, నెక్స్ట్ వచ్చి ఇట్లా రివర్స్ లో వచ్చింది అనుకో, అగైన్ ఇట్ మీన్స్ లుక్. సో ఇలా రివర్స్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ సిగ్నల్ కాస్త ఇలా ఏంటంటే అర్థం ఏంటి, ఫేజ్ షిఫ్ట్ అయినట్టు. ఫేజ్ షిఫ్ట్ ఎంత అయినట్టు, 180 degrees అయినట్టు. 180 degrees మనకు అవ్వాలా అవ్వకూడదా? అవ్వకూడదు. సేమ్ అలా అంటే ఎన్ని డిగ్రీస్ ఉండాలి? 0 degrees ఆర్ 3. సో ఇలా ఉండాలి. సో ఫేజ్ షిఫ్ట్ ఎప్పుడు ఎలా ఉండాలి, 0 degrees ఆర్. సో దీంట్లో ఫేజ్ షిఫ్ట్, సిగ్నల్ యొక్క ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉండాలి, 0 degrees ఆర్ 3. సో 3 కండిషన్స్ హియర్, రైట్ డౌన్.
The three conditions is amplifier must be positive feedback. Second, అది దీన్ని బార్ఖాసన్ అనే సైంటిస్ట్ చెప్పాడు ఈ 3 పాయింట్. ఈ 3 పాయింట్ సాటిస్ఫై చేస్తున్న ఏ ఆసిలేటర్ అయినా ఏదైనా ఆసిలేటర్ అండ్ ఆసిలేటర్ మస్ట్ బి సాటిస్ఫై విత్ 3 కండిషన్స్. ఏదైనా ఒకటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆసిలేటర్ అంటారు. ఆ ఆసిలేటర్ కి ఈ 3 కండిషన్స్ ఉండాలి ఏదైనా ఒకటి. ఇది చెప్పింది ఎవరంటే బార్ఖాసన్ క్రైటీరియా. బార్ఖాసన్ క్రైటీరియా ఫర్ ఏ ఆసిలేటర్. Keep the heading Barkhausen criteria of oscillator. Bark కుక్క అరుస్తారు కదా, బార్కింగ్. Barkhausen criteria. Is it clear? Is it clear? Fine. ఇప్పుడు ఆ కండిషన్స్ మనం మ్యాచ్ చేయడానికి ఏం చేస్తాం అంటే బేసిక్ గా ఇది ఒక యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ అంటే యూజువల్గా సిఈ యాంప్లిఫైర్ మనం అన్ని సిఈ వాడతాం. జస్ట్ ఫస్ట్ అనేది మీరు అంతా సిఈ వాడతాం. సిఈ యాంప్లిఫైర్ ఫేజ్ షిఫ్ట్ ఎంత ఇస్తుంది? 180 degrees కాదా? అవునా కదా? అది కూడా తెలీదా? అంటే ఇప్పుడు ఈ సిగ్నల్ కానీ ఇలా ఇస్తాను అనుకో, ఒకవేళ ఇక్కడ ఏమొస్తుంది నీకు, ఇక్కడ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. నౌ హియర్ కమ్ టు బీటాకి వచ్చి మళ్ళీ ఇట్లా పోవాలి. సో ఇక్కడ 180 వస్తుందంటే మనం టోటల్ ఎంత రావాలి? సో ఇక్కడ 180 ఇవ్వాలి, ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ 180 degrees తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఒకటి ఇది వచ్చి ఇది యాడ్ అవ్వాలి, ఇది ఇన్పుట్ అవసరం లేదు. సో ఆల్రెడీ దిస్ ఈజ్ 180 కాబట్టి ఇంకోటి ఏం చేయాలి? బీటా దగ్గర నువ్వు 180 గాని మెయింటైన్ చేయగలగాలి. బీటా అంటే ఏముంటారు బీటా దగ్గర? యూజువల్ గా కెపాసిటర్ ఉంటుంది, రెసిస్టర్ ఉండదమ్మా. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో మెమరీ ఎలిమెంట్సే తీసుకోవాలి, రెసిస్టర్ ఒక్కటే మనకి రాదు. ఓన్లీ కావాలంటే మనకు ఉండే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆర్, ఎల్సి. ఓన్లీ ఆర్ అనుకో, ఓన్లీ ఆర్ అనుకో, దిస్ ఈజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఏం డేటా స్టోర్ అవ్వదు. డేటా స్టోర్ అవ్వగలిగింది మనకు ఎల్లో కానీ సిలో కానీ డేటా స్టోర్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి. ఆర్ ఈ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. 6 సి, 6 ఎల్, ఎల్ సి అన్ని వాడుకోవచ్చు. బట్ ఓన్లీ ఆర్ ఈజ్ నాట్ సఫిషియెంట్. ఇది క్లియర్? ఏం కాంబినేషన్ వాడుకోవచ్చు చెప్పండి? ఆర్సి, ఆర్ఎల్, ఎల్సి 3 వాడుకోవచ్చు. అని 3 కలిసి ఎంత ఫేజ్ షిఫ్ట్ ఇవ్వాలి ఏదైనా? సో ఆల్ దిస్ 3 హ్యాస్ టు గివ్ 180 degree ఫేజ్ షిఫ్ట్ ఇస్తే చాలు. దట్ ఇస్ ద గోల్. అని యూజువల్ గా మనకు ఎల్ అంటే ఇండక్టర్. ఇండక్టర్ ఎప్పుడు కూడా స్పేస్ ఎక్కువ తీసుకుంటారు. స్పేస్ ఓన్లీ ఇండక్టర్ ని అవాయిడ్ చేస్తాం మాక్సిమం. సో ఈ కాంబినేషన్ మనం వాడం, ఆర్ అండ్ ఎల్ వాడం. ఓన్లీ మనం వాడగలిగింది ఏంటి? ఆర్సి, ఎల్సి వాడం. అవును, బట్ అంటే మనం వాడతాం, మన కష్టమైన వాడతాం. ఎప్పుడు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వస్తాయి. యూజువల్ గా తెల్లారి 4 క్లాస్ చదువుతాం, మనం చదవం, యూజువల్గా చదవం. బట్ ఎగ్జామ్ లో చదువుతాం 4 క్లాస్ 5 క్లాస్. ఎందుకు? అది ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో ఆప్షన్ ఉన్నప్పుడు చదవం, రోజు నిద్ర లేదు 4 క్లాస్ చదవం, మన వల్ల కాదు. స్పెషల్ డేస్ చేస్తాం, ఓకేనా? అందుకే శివరాత్రికి జాగారం ఏమంటే చేస్తారు లక్షణంగా. పండగలప్పుడు, వినాయక చవితి వద్దునే చేస్తారు. చదువుకునేప్పుడు ఏమంటే రాదు. సో ఇది చాలా. సో ఎల్సీ తీసుకో, ఎల్ఆర్ తీసుకో. ఓన్లీ ఏం వాడతాం? ఎందుకు అంటే ఇలా వాడడం వల్ల హై రేంజ్ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దిస్ ఏమొస్తున్నాయి? హై రేంజ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏం రేంజ్ సార్? అర్థం కాలేదు మాకంటే రేడియో రేంజ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. రేడియో ఇప్పుడు అన్ని ఆసిలేటర్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆసిలేటర్స్ అంటే ఒకటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇస్తుంది, ఒకటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? యూజువల్ గా రిపిటేషన్. అంటే ఒకటి ఇలా రిపీట్ అవుతుంది అనుకో. హై ఫ్రీక్వెన్సీ అంటే ఇలా ఎక్కువ సార్లు తిరుగుతుంది. మనం ఇప్పుడు మొబైల్ ని చెక్ చేయాలనుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ చెక్ చేయాలి, ఆడియో ఫ్రీక్వెన్సీ చెక్ చేయాలి. మొబైల్ ని, సెల్ ఫోన్ బేసిక్ సిగ్నల్స్ వస్తాయి, రేడియో ఫ్రీక్వెన్సీ వస్తాయి. రేడియో సపోజ్ ఇది పనికి రాదు, ఇది పనికి వస్తుంది. ఇట్లా స్లో పోతుండదాన్ని ఆడియో ఫ్రీక్వెన్సీ అంటాం. దీనికి ఆర్సీ సర్క్యూట్ వాడితే సరిపోతుంది. ఇట్లా ఫాస్ట్ కావాలంటే ఎల్సీ సర్క్యూట్కి వెళ్ళాల్సిందే, మీరు నో అదర్ చాయిస్.
ఓకే, యూ హ్యావ్ టు గో ఫర్ బికాస్ ఇట్ గివ్స్ యూ రేడియో ఫ్రీక్వెన్సీ. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? 200 కిలో హెర్ట్జ్ నుంచి ఓకేనా 200 జిగా హెర్ట్జ్. అప్రాక్సిమేట్ జిగా హెర్ట్జ్ లోకి వెళ్ళిపోతుంది. అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ కాదు. రేంజ్ అంటే ఎక్కడి నుంచి అక్కడ దాకా అంతే. ఆర్ 300 జిగా హెర్ట్జ్. జిగా జిగా అంటే ఏంటి? 10⁻⁹ అంత హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో మనకు అడ్వాంటేజ్ వచ్చిందా లేదు? ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎల్ని భరిస్తాం. అడ్వాంటేజ్ అవసరం లేదనుకున్నప్పుడు ఆర్సీని వాడుకుంటాం. ఈ రెండు కలిసి మనం చేయాల్సిన రోల్ ఏంటి? ఆ సిగ్నల్ ఏం చేయాలి? అవి కెపాసిటర్ అనేది ఉండడం వల్ల, కెపాసిటర్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండడం వల్ల మీకు ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే యాడ్ అవుతుంది సిగ్నల్. ఓకేనా కదా? ఓకే, సో ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్. సెకండ్ కండిషన్ ఏంటి? ఆ థర్డ్ కండిషన్ ఏంటి? 0 డిగ్రీ ఆల్రెడీ పైన ఏమి ఇస్తుంది? ఇంకో 180 డిగ్రీస్ ఇది చాలు. ఇది ఓకే. ఇంకో సెకండ్ కండిషన్ ఏంటి? ఇది అంటే ఏ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఉందో, బీటా ఫ్యాక్టర్ ఎంత, ఈ రెండు మల్టిప్లై చేసి ఎంత రావాలి? 1 రావాలి. అది కండిషన్. సో ఇది కొనుక్కో వస్తారు, దీన్ని మనం అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేసి అది 1 వచ్చేదాకా ఇన్షూర్ చేస్తేనే మనకు ఆసిలేషన్స్ వస్తాయి. దట్ అలా కంటిన్యూస్ గా బాగా నీట్ గా రావడానికి సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటాం. వి కాల్ దట్ సస్టైన్, అంటే బతుకుతుంది, అది బాగా వస్తుంది అని సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటాం. ఓకే, మనకు ఇలా 3 టైప్స్ వస్తాయేమో. ఇలా ఇలా పెరుగుతూ ఉన్నామని, ఇంకా పైకి వెళ్ళాం, ఇలా కొంచెం పెరుగుకుంటే ఇట్లా సైజు ఇది కంటిన్యూస్ గా ఇలా వచ్చి ఇలా కొంచెం కంటిన్యూస్ గా ఇలా ఈక్వల్ గా వచ్చి ఇంకోటి ఇలా వచ్చి ఇలా పైకి వచ్చి తగ్గిపోయి. సో 3 దీన్ని ఇది కావాలి మనకు. ఇది వద్దు. ఏ 3 కండిషన్ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఏదో ఇది వస్తుంది, ఇది రాదు. మీరు ల్యాబ్ లో కరెక్ట్ గా చేసింటే ఆర్సీ ఫేస్ షిఫ్ట్లు కానీ ఇవన్నీ మీరు బెడ్ బోర్డ్ లో కానీ చేసింటే 6 వాల్యూ రెస్ట్ వాల్యూ పిచ్చిగా తీసుకున్నారు అనుకో, మీకు ఇలా వస్తాయి. కాసేపు బాగా వచ్చి కాసేపు పైకి కాసేపు కిందికి నాయిస్ వచ్చినట్టు వస్తుంది. మీకు అన్ని వాల్యూస్ ఈ ఏబీటా ఈక్వల్ టు 1 అనేది మెయింటైన్ చేస్తేనే ఇలా వస్తుంది. సో మోస్ట్లీ మీరు ఎవరు చేయలేదు, అతను కూడా ఆర్సీ ఫేస్ షిఫ్ట్ చేశాడు కాబట్టి మీకు అతనికి అయ్యాడు. అదే వాల్యూస్ ప్రాపర్ గా తీసుకుంటే ఇలా వస్తుంది. ఇది కండిషన్ ఎప్పుడు అంటే ఏబీటా ఈక్వల్ టు 1 కండిషన్. ఇది ఏబీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 కండిషన్. ఇక పైకి పెరుగుతూ ఉన్నది. ఇది ఏబీటా ఈజ్ లెస్ దాన్ 1 కండిషన్. అంతే డిఫరెన్స్. క్లియర్? ఏది పైంది పెరగ ఏబీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఫార్ములా ఉంది. నార్మల్ గా గెయిన్ పెరుగుతూ ఉంది. ఇంకా గ్రేటర్ దాన్ 1 అంటే లూప్ గెయిన్. ఇది ఈ రెండు మల్టిప్లై అయ్యి గ్రేటర్ దాన్ అయితే మల్టిప్లై అవుతుంది, లూప్ గెయిన్ అంటారు. దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై ఓవరాల్ గా ఎంత పెరుగుతుంది? వాల్యూ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకని దీన్ని మాడ్యులస్ అనే సింబల్ వాడాం. అంటే పాజిటివ్ నెగిటివ్ అయినా పాజిటివ్ అవ్వాలి. ఈ ఓవరాల్ గా కానీ పెరుగుతుంది అంటే ఓవరాల్ గా అవుట్పుట్ పెరుగుతుందని ఇంకా కంటిన్యూస్ పెరిగి పెద్దది అయిపోతుంది. ఓవరాల్ గా తగ్గుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఇది సస్టైన్ ఆసిలేషన్ అంటే ఇలా ఉండాలి. సస్టైన్డ్ ఆసిలేషన్ అంటారు. SUSTAINED సస్టైన్డ్ ఆసిలేషన్స్. ఓకేనా? సో మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండి 360 డిగ్రీస్ ఫీడ్బ్యాక్ ఉండి కూడా ఏ బీటా ఈక్వల్ టు 1 గాని మెయింటైన్ చేయకపోతే ఇక్కడ 3 రకాల సిగ్నల్స్ వస్తాయి. 3 ఇన్పుట్ వస్తాయి. అర్థం లేదా? ఓకేనా? అది రాసుకోండి. ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్ వాడితే లాగింగ్ కాన్సెప్ట్ దొరుకుతుంది. యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇచ్చానుకో, ఫస్ట్ సిగ్నల్ ఇలా ఇస్తే ఇక్కడ వచ్చి మనకి కెపాసిటర్కి వెళ్తే యాసిస్ కి రాదు, 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ జరుగుతుంది. చెప్పారు చెప్పలేదు? ఫేస్ షిఫ్ట్ జరుగుతుంది. సో నాకు నార్మల్గా ఎంత రావాలి? ఇక్కడ యాక్చువల్గా నాకు ఆయన గోల్ ఏంటి? ఏ ఇక్కడ ఉంది, బీటా ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత రావాలి? 180 డిగ్రీస్ రావాలి. సో మాక్సిమం ఒక రెసిస్టర్ కెపాసిటర్ ద్వారా ఎంత తీసుకురావచ్చు? 90 డిగ్రీస్. మీకు చెప్పింది రావాలి. ఓకే, 90 డిగ్రీస్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా రావాలి. పర్ఫెక్ట్ గా 90 డిగ్రీస్. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ గా వస్తే ఒక కెపాసిటర్ వేసే వాళ్ళు ఏమవుతుంది? ఇంకొక కెపాసిటర్ ఇంకో వేసి వాడు ఇంకొక 90 డిగ్రీస్ వచ్చింది. 90 డిగ్రీస్ సార్ 90 డిగ్రీస్ ఇది వచ్చింది. 90 డిగ్రీస్ అంటే సిరీస్ లో ఉంది. ఇక్కడ వెళ్ళాక 180 డిగ్రీస్ ఇది
ఇది వాడుతుందా? ఇది పర్ఫెక్ట్ ఎప్పుడు ఈ వాల్యూ కరెక్ట్ గా 90 డిగ్రీస్ అటు ఇటు తిరిగితే ఇది 90.1 వచ్చింది. ఇది 90.1 రెండు సార్లు వచ్చింది అనుకో ఏమైంది మీకు 180 దాటిపోతుంది. మీకు ఏమవుతుంది సస్టైన్ ఆసెన్స్ రావు. అందుకని ఎందుకు ఆ రిస్క్ అంత జాగ్రత్తగా ఎగ్జాక్ట్ ఎందుకు వాడాలి? సో ఇక్కడి 60 డిగ్రీస్ తీసుకుంటా, ఆ 90 బార్డర్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళగానే మధ్యలోకి వస్తా, ఇక్కడ 60 డిగ్రీ తీసుకుంటా, ఇంకోటి ఏమొస్తుంది ఇంకో 60 డిగ్రీస్. అప్పుడు 3 60 కలిసి 180 డిగ్రీస్ వచ్చేది. ఇలా నేను ఫీడ్బ్యాక్ సర్క్యూట్ డిజైన్ చేస్తాను. Is it clear? My feedback circuit is this one. What is this? Capacitor C1 R1 C2 R2 C3 R2. ఇదేంటిది? వీడియో ఇదేంటిది? ఈ మొత్తం ఏంటి? బీటా. ఇదంతా ఏంటి? సో దిస్ మొత్తం కంప్లీట్ గా we are talking about is బీటా. ఏ ఉంది ఇంకా మనకి ఏమున్నా యాక్చువల్ గా బీటా అయిపోయింది. బీటా కనెక్షన్ అయ్యి వాళ్ళు బీటాకి ఏ అవుట్పుట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? మళ్ళీ బీటా ఇది ఎక్కడ ఇవ్వాలి? ఇన్పుట్ ఆఫ్ యాంప్లిఫైర్ ఇవ్వాలి. అంతేనా కనెక్షన్? సో నౌ డ్రా యువర్ యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ ఎలా ఉండాలి? మనకి ఏం తెలుసు యాంప్లిఫైర్? సో దిస్ ఈజ్ యువర్ యాంప్లిఫైర్. సిఎం లెఫ్ట్ ఇదేనా? ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇస్తాం. ఓకే, సో మీకు ఇక్కడ ఉండాలి ఏ ఇది బి ఇది ఇస్తే తెలియదు అంటే అవుట్పుట్ అంటే ఇదేనా? ఇది డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఆ బ్యాక్ ఇన్పుట్ కనెక్ట్ అవ్వాలి. అంతేనా? సో ఇక్కడ కనెక్షన్. ఓకేనా? ఇంకోటి ఈ పక్క ఎడ్జ్ ఇలా అయినా తీసుకో, ఆర్ ఇలా కనెక్షన్ లేదనుకో ఇప్పుడు ఒక యాంప్లిఫైర్. దీనికి ఆల్రెడీ మొన్న సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిన సర్క్యూట్. మహా అయితే ఒక రెసిస్టర్ యాడ్ అయితే ఎక్స్ట్రా కావాలి. లేదు ఈ ఫీడ్బ్యాక్ ఏం చెప్పుకోవాలంటే ఇప్పుడు కెపాసిటీ పెట్టుకోవచ్చు. కెపాసిటీ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఫైనల్ గా అవుట్పుట్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. కాబట్టి నీకు ఆ సస్టైన్ ఆపరేషన్ అవుట్పుట్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదు గమనించండి. డైరెక్ట్ గా ఇది నాయిస్ డైరెక్ట్ క్రియేట్ వచ్చి ఇక్కడ 180 స్పేస్ ఉంటుంది. అయితే ఇక్కడ తిరుపుకొని ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 180 180 60 డిగ్రీస్ అయితే ఇది నీకు సస్టైన్ లాసెన్స్ జనరేట్ అవుతుంది. బట్ యూ హావ్ టు ఇన్షూర్ దిస్ వాల్యూస్ R1 C1 R2 C2 RTC వాల్యూస్ ఎలా ఇన్షూర్ చేయాలి? ఏ బిట్ అయితే 1 వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ డెరివేషన్ మీకు లేదు, సిలబస్ లేదు. అది నెక్స్ట్ సెమిస్టర్ EC2 లో నేనే చెప్తాను. డెరివేషన్ కూడా చేసి అప్పుడు కూడా మీకు సిలబస్ లేదు. అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంతా మొత్తం బోర్డు నిండా వస్తుంది. సో అది లేదు, దాన్ని ఒకసారి మీకు చేసి చూపిస్తాను. మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ లో లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు వీడియో ఉంది, అది వాళ్ళని చూడండి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది ఎలా వస్తుంది. సో అప్పుడు ఫైనల్ మీకు ఒక ఫార్ములా వస్తుంది. సో ఇప్పుడు R1 R2 R3 వాల్యూ 3 R గా తీసుకొని అన్ని ఈక్వల్ వాల్యూస్ తీసుకుంటాం. C2 C3 and C తీసుకుంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఫార్ములా మీకు ఎంత వస్తుందంటే 1/2π√6. This is your form. ఓకేనా? సో నౌ ఇక్కడ మనం ఫేజ్ సైకిల్ షిఫ్టింగ్ ఎలా చేస్తాం? 180 డిగ్రీస్ ఎలా ఫేజ్ షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్. ఎవరు వాడాం? RC వాడాం. RC phase shift oscillator. Here the 180 degrees is achieved with the help of RC common phase shift. మూడు నెట్వర్క్ సర్క్యూట్స్ వాడుకుంటాం. ఇక్కడ మీరు కనెక్షన్ చేసేటప్పుడు చెక్ చేసే ఓన్లీ మీ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ప్రాపర్ గీసారు లేదా చెక్ చేస్తారు. ఈ ఫీడ్బ్యాక్ మీరు ప్రాపర్ గీస్తే మిగతా అదంతా చెక్ చేయని కనెక్షన్. ఫీడ్బ్యాక్ సర్క్యూట్ బాగా గీసుకున్నారంటే ఫుల్ మార్క్స్ పట్టిస్తారు. అండ్ అవుట్పుట్ డైరెక్ట్ గ్రాఫ్ గీసారు మీకు ఓన్లీ సైన్స్ సిగ్నల్ వస్తుంది, అంతకుమించి ఇంకేం రాదు. దాని మీద వేరే వాదన వస్తుంది. ఓకే, రైట్. కీప్ ద హెడ్డింగ్ RC phase shift.